సిద్దిపేట హిందూర్ కాలేజీలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలబోతోందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేదు కాబట్టే మంత్రి కేటీఆర్ సర్వేలను తప్పుబడుతున్నారని విమర్శించారు. బ్యాక్వర్డ్ క్లాస్ కు సంబంధించిన రిపోర్ట్స్ ప్రయారిటీ ఇచ్చే విధంగా తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయం జరగబోతుంది. దాంతోపాటుగా సేమ్ ఎక్కడైతే గొర్రెలు డిపాజిట్ కట్టి 4-5 నెలల నుంచి అప్పు తెచ్చుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దాని కూడా ఆందోళన పడే అవసరం లేదు. ఉన్న పథకాలను కంటిన్యూ చేస్తారా సార్? అవన్నీ పాలసీ తీసుకుంటే మా 6 గ్యారెంటీలు ఉన్న పథకాలు రద్దు చేయడం చేసుకుంటారు. ఎక్కడన్నా ఊరికే ఎలక్షన్ లో టీఆర్ఎస్ బాకా పెన్షన్ రద్దు అవుతుంది, ధరణి మార్పు ఓపెన్ చెప్పిన మారుస్తామని, ఇంకా సౌలభ్యంగా రైతులకు భూ హక్కుదారులకు సౌలభ్య పద్ధతిలో ఇంకా సరళమైన పద్ధతిలో ఎక్కడ కూడా చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేదిగా తయారు చేస్తాం. ముందే చెప్పిన దాచిపెట్టి చెప్పేది ఏం లేదు. నో హిడెన్ ఎజెండా, ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ ఇస్ ఎ డెమోక్రటిక్ పార్టీ. ప్రజలకు అవసరమైన రీతిలో చట్టాలు చేయడంలో 60 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ కాబట్టి ఎవడు కూడా పరిపాలించడం ఎట్లా అనేది కాంగ్రెస్ పార్టీ నేర్పే అవసరం లేదు. నియంతృత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జర్నలిస్టులకు వాల్యూ ఉండే, ప్రజా సంఘాలకు వాల్యూ ఉండే, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు వాల్యూ ఉండే. ఇవాళ ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకుడిగా అధికార పార్టీని గత 10 ఏళ్ల నుంచి కలిసేటువంటి అవకాశం ఉందా? నా కరీంనగర్ మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన దాని గురించి ముఖ్యమంత్రి 100 సార్లు 21 మాజీ ఎంపీగా కాంగ్రెస్ నాయకుడిగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్